హాయ్ హలో వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్. ఈ రోజు కూడా 5 స్టూడెంట్స్ తో మీ ముందుకు వచ్చాను. అండ్ వాళ్ళలో ఎవరు ముందుకెళ్తారు, సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్ ఎవరు ఆడతారు కనుక్కుందాం. లెట్స్ స్టార్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ పార్టిసిపెంట్ ధరణి ఫ్రమ్ హైదరాబాద్. ధరణి, Yes, sir. ఎలా ఉన్నావు? Anand. ఏ స్కూల్ హైదరాబాద్ లో? MNA Indo-English High School. అన్ని హాబీస్ ఏంటి? My hobbies are playing and reading. ప్లేయింగ్ వాట్ అండ్ రీడింగ్ వాట్? Reading story books and playing Coco. ఖోఖో ఎక్కడ స్కూల్లో ఆడతారా? ఇంటి దగ్గర స్కూల్లో. రీడింగ్ స్టోరీ బుక్స్ అంటే వాట్ కైండ్ ఆఫ్ స్టోరీస్? Fairy tales, Barbie, Cinderella. సిండ్రిల్లాకైనా చాలా చాలా షూస్ ఉంటాయి అంట. Yes, sir. ఛాంపియన్ చూస్తుంటావా? చూస్తుంటాను సార్. మరి ఛాంపియన్లో ఎక్కడ స్కోర్ చేయొచ్చు, నీ స్ట్రెంగ్స్ ఏంటి అన్ని చూసుకున్నావా? Yes, sir. ఛాంపియన్లో ఏ రౌండ్ నీ ఫేవరెట్ అవన్నీ తెలుసా? నా ఫేవరెట్ రౌండ్ థర్డ్ రౌండ్ లిటరేచర్. Yes, sir. ఎందుకు నీకు వొకాబులరీ బాగా వచ్చా? Yes, sir. మీరు హెల్ప్ చేశారండి ధరణికి? చేశారు. మీరు చూస్తుంటారు ఛాంపియన్? చూస్తుంటా. ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. ఈ రోజు ఎపిసోడ్ లో సెకండ్ పార్టిసిపెంట్ వంశీధర్ ఫ్రమ్ అనంతపురం. హాయ్ వంశీ. హాయ్ సార్. ఎలా ఉన్నావు? బాగున్నా. ఏ స్కూల్ అనంతపురంలో? నవభారత్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్. నీ హాబీస్? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ ద బుక్స్. రీడింగ్ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? స్టోరీస్. ఎటువంటి స్టోరీస్? గేమ్స్ అండ్ స్పోర్ట్స్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్ లో స్టోరీస్ ఉంటాయా? ఎస్. ఏంటి ఫర్ ఎగ్జాంపుల్? ఓల్డ్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. ఆల్ ఇన్ వన్. బాగుంది. పెద్ద గేమ్ అవుదామని? ఐపీఎస్. ఎందుకు? సోషల్ సర్వీస్. మరి ఛాంపియన్ ప్రోగ్రామ్ మీద నీకు మంచి అవగాహన ఉందా? ఉంది. సో ఏ రౌండ్లో ఎక్కువ స్కోర్ చేయొచ్చు, నీ స్ట్రెంగ్స్ ఏంటి అన్ని చూసుకున్నావు ఒకసారి? ఇన్ ద లిటరేచర్ అండ్ రన్. మీరు కూడా ఛాంపియన్ చూస్తుంటారండి? మీ అబ్బాయికి ఏమైనా టిప్స్ ఇచ్చారా? ఇచ్చాను సార్. క్విజ్ కోసం ఏమైనా ప్రిపరేషన్ చేస్తారా? మైథాలజీ, రామాయణం, భారతం చెప్పడం కానీ? కొన్ని చెప్పాను. కాన్ఫిడెంట్? ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ద బెస్ట్. థర్డ్ పార్టిసిపెంట్ శ్రీజ ఫ్రమ్ హైదరాబాద్. హాయ్ శ్రీజ. హలో సార్. ఏ స్కూల్ హైదరాబాద్ లో? విజయ హై స్కూల్. నీ హాబీస్? రీడింగ్ బుక్స్ అండ్ లిజనింగ్ టు మ్యూజిక్. ఏ కైండ్ ఆఫ్ బుక్స్ చదువుతావు? స్టోరీ బుక్స్. స్టోరీ బుక్స్ చదువుతావు. సాంగ్స్ అంటే సినిమా పాటలా లేకపోతే క్లాసికల్ పాటలా? సినిమా పాటలే. సినిమాలు చూస్తావా? ఎవరి సినిమాలు చూస్తావు? మహేష్ బాబు. పెద్దకి ఏమవుదామని? ఐఏఎస్. ఎందుకు? సర్వ్ చేయడానికి. చిన్నప్పుడు అందరూ సర్వీస్ అంటారు, మరి పెద్దకి ఎందుకు అందరూ అలా తయారవుతారు? మధ్యలో ఏదో తేడా జరుగుతుంది కదా. ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. నీ ఫేవరెట్ రౌండ్ ఏంటి? లిటరేచర్. మరి దానికోసం ఏమైనా స్పెషల్ ప్రిపరేషన్ చేస్తున్నావా? ఎస్ సార్. ఏం చదివావు? నా బుక్స్ చదివాను. మొన్న వచ్చిన ఒక అబ్బాయి డిక్షనరీ మొత్తం బట్టి పట్టేశాడట. నిజం, ఆయనే గెలిచాడు కూడా. స్కూల్లో కూడా 3 days ఒక డిక్షనరీ ఇచ్చి నువ్వు క్లాస్కి రాకు 3 రోజులు డిక్షనరీ చదవని పక్కన పెట్టేశారట అబ్బాయి. నిజం. మీరేమైనా హెల్ప్ చేశారండి? ఎంకరేజ్ చేసామండి. షీ ఓన్లీ డిడ్ హర్ ఓన్ ఎవ్రీథింగ్. మీరు ఛాంపియన్ చూస్తారా? చూస్తామండి. సో మీకేమనిపించింది ఛాంపియన్లో ఏ రౌండ్లో స్కోర్ చేయొచ్చు? లిటరేచర్ అండ్ ద లాస్ట్ రౌండ్. సో దాని మీద ఏమైనా స్పెషల్ ఫోకస్? యాక్చువల్లీ షీ హాజ్ అ స్పెల్ బీ బుక్. దాంట్లోంచి షీ లెర్న్డ్ ఎవ్రీథింగ్ బై హర్ సెల్ఫ్. ఐ విష్ యూ ఆల్ ద లక్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. ఫోర్త్ పార్టిసిపెంట్ ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. ప్రసాద్. హాయ్ సార్. ఎలా ఉన్నావు? ఫైన్ సార్. ఏ స్కూల్ విజయవాడలో? రవీంద్ర భారతి పబ్లిక్ స్కూల్. నీ హాబీస్ ఏంటి? ప్లేయింగ్ క్రికెట్ అండ్ రీడింగ్ బుక్స్. వాట్ కైండ్ ఆఫ్ బుక్స్? జీకే బుక్స్. వాట్ కైండ్ ఆఫ్ క్రికెట్? గల్లీ క్రికెట్. పెద్దగా ఏమవుదామని? ఐఏఎస్. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ మై గ్రాండ్ ఫాదర్స్ ఎయిమ్. ఫాదర్ ఏం చేస్తుంటారు? ఈస్ a మేనేజర్. క్విజ్ ప్రోగ్రామ్కి ఎవరు హెల్ప్ చేశారు? స్కూల్లో హెల్ప్ చేశారా? ఏం చేశారు? దే హెల్ప్డ్ మీ టు ప్రిపేర్. ఇంట్లో ఎలా ఉంటాడు ప్రసాద్? ఇంట్లో అలా చేస్తాడండి, స్కూల్లో కామ్గా ఉంటాడు. టీచర్లు అంటే భయం, పేరెంట్స్ అంటే భయం లేదు, అంతే కదా?
స్కూల్లో కామ్గా ఉంటాడు, స్కూల్లో కామ్ ఇంట్లో వాళ్ళ చెల్లితో బాగా అల్లరి చేస్తాడు. క్విజ్ ప్రోగ్రామ్కి రెడీయా? రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్. Last participant, Sai Shruti from Tenali. Sai Shruti. Yes, sir. Hi. ఏ స్కూల్ తెనాల్లో? శ్రీ వివేకానంద సెంట్రల్ స్కూల్. నీ హాబీస్? వాచింగ్ టీవీ, రీడింగ్ బుక్స్. టీవీ అంటే? సినిమాస్. ఏ సినిమాలు ఇష్టం? ప్రభాస్. ప్రభాస్ సినిమాలు అంటే ఇష్టం బాగా. బుక్స్ అంటే? స్టోరీ బుక్స్. ఎటువంటి స్టోరీస్? ఫన్నీ స్టోరీస్. పెద్దగా ఏమవుదామని? డాక్టర్. ఎందుకు? బికాజ్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ టాపిక్స్. మెడిసిన్ అంటే ఇష్టం లేకపోతే జనాలకి హెల్ప్ చేయడం అంటే ఇష్టమా? మెడిసిన్. మీరు ఏమైనా హెల్ప్ చేస్తుంటారండి స్టడీస్లో కానీ? ప్రిపేర్ అవుతుందండి. ప్రిపేర్ అమ్మాయి అవుతుందా? ప్రిపేర్ అయ్యింది. మీ ప్రమేయం లేదు. జస్ట్ గైడ్ లైన్స్. గైడెన్స్. ఛాంపియన్ చూస్తుంటారా మీరు ఇద్దరు? చూస్తున్నాను. సో మీ ఫేవరెట్ రౌండ్స్ ఏ రౌండ్ చదువుకోవాలని టిప్స్ ఏమైనా ఇచ్చారా? లిటరేచర్, మరి లిటరేచర్కి ఎలా ప్రిపేర్ అయ్యారు? డిక్షనరీ డిక్షనరీ చదివారా? డిక్షనరీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్ ది బెస్ట్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఫస్ట్ రౌండ్ పాంచ్ పటాకా. పాంచ్ పటాకా అంటే 5 క్వశ్చన్స్, ప్రతి ఒక్కరికి ఒక క్వశ్చన్, కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5 పాయింట్స్. ఓకే, కాకపోతే ఈ రౌండ్లో మీకు ఒక లైఫ్ లైన్ ఉంటుంది. మీకు ఒకవేళ ఆన్సర్ తెలియకపోతే ఇక్కడ కూర్చున్న మీ మదర్ని హెల్ప్ అడగచ్చు. అండ్ ఆవిడ కరెక్ట్ ఆన్సర్ చెప్పినా కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేయాల్సింది, చేయకూడదు అనుకునేది మీరే. ఓకే, I'll start with ధరణి. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, ఈ గేయాన్ని రాసింది ఎవరు? మా తెలుగు తల్లికి మల్లెపూ దండ పాట ఎక్కడైనా విన్నారా? ఎక్కడ? తెలుగు టెక్స్ట్ బుక్ ఫస్ట్ పేజ్ లో ఉంది అది. మరి దాని ఫస్ట్ పేజ్ కింద పేరు కూడా ఉంటుంది. ఐ గెస్ నన్నయ్య. మదర్ని అడుగుతావా లేకపోతే? అడుగుతా. మా తెలుగు తల్లికి మల్లెపూ దండ, ఈ గేయాన్ని రాసింది ఎవరు? తెలీదండి. తెలీదు అంటున్నారు, నన్నయ్య అంటున్నావు, ఏం చేద్దాం? నన్నయ్య. పక్కా? ఎస్. బ్లాక్? ఎస్. రాంగ్ ఆన్సర్, -5 పాయింట్స్. కరెక్ట్ ఆన్సర్ శంకరంబాడి సుందరాచార్య. నెక్స్ట్ క్వశ్చన్ టు వంశీధర్. చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? మదర్ హెల్ప్. క్వశ్చన్ విన్నారు కదండి, చిప్కో ఉద్యమం దేనికి సంబంధించింది? పాస్. పాస్. పాస్? పక్కా? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. ఇది గ్రీనరీని ప్రొటెక్ట్ చేయమని, చెట్లు నరకద్దని చిప్కో ఉద్యమం సార్. నెక్స్ట్ క్వశ్చన్ టు శ్రీజ. మన దేశంలో సూర్యకిరణాలు మొట్టమొదట ఏ రాష్ట్రాన్ని తాకుతాయి? అరుణాచల్ ప్రదేశ్. పక్కా? ఎస్. అమ్మ హెల్ప్ వద్దా? షూర్? కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. ప్రసాద్, ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఏ భాషను అంటారు? ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్. మదర్స్. మదర్స్ హెల్ప్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే బెంగాలీ భాష. బెంగాలీ. బెంగాలీ. అగ్రీ. పక్కా? ఎస్ సార్. రాంగ్ ఆన్సర్. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అంటే తెలుగు. నెక్స్ట్ క్వశ్చన్ టు సాయి శృతి. మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఏ రోజు? మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి జన్మదినం ఏ రోజు? మదర్స్ హెల్ప్. మన దేశ మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారి జన్మదినం ఏ రోజు? నో ఐడియా. నో ఐడియా. క్లోజ్. క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. అక్టోబర్ 2nd. ఫస్ట్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. శ్రీజ ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, వంశీధర్ ఫ్రమ్ అనంతపూర్ 0 పాయింట్స్, సాయి శృతి ఫ్రమ్ తెనాలి 0 పాయింట్స్, ధరణి ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్, ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ -5 పాయింట్స్. సెకండ్ రౌండ్ విన్నంత కన్నంత.
విన్నంత కన్నంత అనేది ఆడియో విజువల్ రౌండ్. ఒక ఫోటో కానీ వీడియో క్లిప్ కానీ చూపిస్తాను, లేకపోతే ఆడియో క్లిప్ వినిపిస్తాను. దానికి సంబంధించిన ప్రశ్న కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్, రాంగ్ ఆన్సర్ -5. ఇది బజర్ రౌండ్. సో మీరు ఆన్సర్ చెప్పాలంటే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయాలి. ఓకే, దయచేసి బజర్ ప్రెస్ చేయకుండా ఆన్సర్ చెప్పొద్దు. అండ్ ఒకసారి బజర్ ప్రెస్ చేసిన తర్వాత ఆన్సర్ చెప్పకపోతే దాన్ని రాంగ్ ఆన్సర్ కింద ట్రీట్ చేస్తాను. ఓకే, ఫస్ట్ విజువల్ ప్లీజ్. ఈ ఫోటోలోని మాజీ ముఖ్యమంత్రి ఇటీవల ఏ నగరంలోని జైల్లో 21 రోజులు గడిపారు? ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. తమిళనాడు. బెంగళూరు. ఫైనల్ ఆన్సర్. తమిళనాడు. తమిళనాడు ఫ్రీజ్. క్వశ్చన్ ఈస్ క్లోజ్. రాంగ్ ఆన్సర్. కరెక్ట్ ఆన్సర్ బెంగళూరు. నెక్స్ట్ క్వశ్చన్ అడిగిన తర్వాత ఒక పాట వినిపిస్తాను, దానికి సంబంధించిన ప్రశ్న. ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? ఆడియో ప్లీజ్. ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. హే ఎంతెంత దూరం నన్ను పోపోమన్నా అంతంత చేరువై నీతో ఉన్నా. ఎంతొద్దన్నా ఎంతొద్దన్నా అంతంతా నీ సొంతమైనా నేనిన్ను ఎప్పుడైనా రమ్మంటానా, నేనెప్పుడైనా రమ్మంటానా, నేనా నుండి నిన్నే పోనిస్తానా. ఈ పాటను కంపోజ్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు? పాటలో ఒక వైలిన్ ఉంది. ఆ వైలిన్ వింటే చాలా ట్రేడ్ మార్క్ ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఆ వైలిన్. గెస్. ఈ మ్యూజిక్ డైరెక్టర్ అబ్బాయిలు ఇద్దరు కూడా పాపులర్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఓకే, ఎనీ గెస్? క్వశ్చన్ ఈస్ క్లోజ్డ్. మదర్స్ డే ఎవరికైనా ఆన్సర్ తెలుసా? మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా గారు. లాస్ట్ విజువల్. అప్పుడప్పుడు సినిమా షూటింగ్లు జరిగే విశాఖ జిల్లాలోని ఈ వ్యాలీ పేరేంటి? సాయి శృతి ఫ్రమ్ తెనాలి. అరకు వ్యాలీ. కరెక్ట్ ఆన్సర్ 10 పాయింట్స్. సెకండ్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా చూద్దాం. శ్రీజా ఫ్రమ్ హైదరాబాద్ 10 పాయింట్స్, సాయి శృతి ఫ్రమ్ తెనాలి 10 పాయింట్స్, వంశీధర్ ఫ్రమ్ అనంతపురం 0 పాయింట్స్, ధరణి ఫ్రమ్ హైదరాబాద్ -5 పాయింట్స్, ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో థర్డ్ రౌండ్ లిటరేచర్. సో లిటరేచర్ గురించి మీ అందరికీ తెలుసు. ఒక వర్డ్ లో ఎన్ని లెటర్స్ ఉంటాయో అన్ని బ్లాంక్స్ ఇక్కడ ఇస్తాను. అండ్ ఫస్ట్ లెటర్ రివీల్ చేసిన తర్వాత ఒక క్లూ కూడా ఇస్తాను. అప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 50 పాయింట్స్. చేయలేకపోతే సెకండ్ లెటర్ రివీల్ చేస్తాను, అప్పుడు కరెక్ట్గా గెస్ చేస్తే 40. థర్డ్ లెటర్ రివీల్ చేస్తే 30, ఫోర్త్ తర్వాత 20, లాస్ట్ లెటర్ ఫిఫ్త్ లెటర్ తర్వాత 10 పాయింట్స్. ఓకే, అండ్ ఏ స్టేజ్లో రాంగ్ ఆన్సర్ చెప్పినా -5 పాయింట్స్. ఇది బజర్ రౌండ్. సో దయచేసి మీకు ఆన్సర్ తెలిస్తే బజర్ ప్రెస్ చేసి నేను మీ పేరు పిలిచేదాకా వెయిట్ చేయండి. ఫస్ట్ వర్డ్ ప్లీజ్, 10 letter word. I reveal letter number 4. Clue. Happy days. Happy day. Letter number 4 is D. Clue emo happy days. Clue direct గా ఉండదు. మీకు ఏదైనా వర్డ్ కడితే ఆ వర్డ్ కరెక్టా కాదా అని చెక్ చేసుకోవడానికి మాత్రమే క్లూను ఉపయోగించండి. ఓకే, okay, I reveal letter number 2. R. Clue, happy days. Any guess? 40 points. ఇంకో లెటర్ రివీల్ చేయాలా? లెటర్ నెంబర్ 1 ప్లీజ్. వంశీధర్ ఫ్రమ్ అనంతపురం. గ్రాడ్యుయేషన్. స్పెల్లింగ్ GRADUATI. నీకు ఇచ్చిన క్లూకి నీకు వచ్చిన వర్డ్ సరిపోయిందా? ఈజ్ ఇట్ మ్యాచింగ్? హ్యాపీ డేస్కి గ్రాడ్యుయేషన్కి ఏంటి సంబంధం? హ్యాపీ డేస్ అంటే సంతోషంగా ఉండే రోజులు, గ్రాడ్యుయేషన్ అంటే మంది చదువంతా అయిపోయినాక. చదువంతా అయిపోయి హ్యాపీగా ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ 30 పాయింట్స్.
11 letter word, please. I reveal letter number 7. N. Clue. Apartments lo tappanisari. Apartments lo tappanisari. I reveal letter number 10. Apartments lo compulsory. Okay, reveal letter number 5, please. Apartments lo compulsory. Apartments lo compulsory. Okay, reveal letter number 3, please. I. Apartments lo compulsory. Okay, reveal last letter, letter number 1. Srija, Hyderabad. Buzzer press on answer. Maintenance. Correct answer, 10 points. Last and final word. 13 letter word, please. I reveal letter number 8. S. Clue. Have a short break. Have a short break. Guess cheste 50 points. Okay, I'll reveal letter number 3. Have a short break. Sai Shruti. Advertisement. Spelling? ADVERTISEMENT. Correct answer, 40 points. Third round ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. సాయి శృతి ఫ్రమ్ తెనాలి, యూ హ్యావ్ 50 points. వంశీధర్ ఫ్రమ్ అనంతపురం, యూ హ్యావ్ 30 points. శ్రీజా ఫ్రమ్ హైదరాబాద్, 20 points. ధరణి ఫ్రమ్ హైదరాబాద్, -5 points. ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ, -10 points. ఫైనల్ రౌండ్ రన్ రాజా రన్. సో రన్ రాజా రన్ అంటే మీ అందరికీ తెలుసు, ర్యాపిడ్ ఫైర్ రౌండ్, 30 seconds. కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 points, రాంగ్ ఆన్సర్ అయితే -5 points. మీరు ఎంత తొందరగా ఆన్సర్ చెప్తే అంత తొందరగా నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒకవేళ పాస్ అంటే కనుక నో నెగిటివ్ పాయింట్స్. ఓకే, ఇందులో 5 టాపిక్స్ ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, హిస్టరీ అండ్ పాలిటిక్స్, మైథాలజీ, సినిమా. ఓకే, మీ ఫేవరెట్ టాపిక్ ఎంచుకుంటే అందులోనే క్వశ్చన్స్ అడుగుతాను. ఐల్ స్టార్ట్ విత్ ధరణి, నీ టాపిక్. Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. O3 దేని ఫార్ములా? O3. Water. రాంగ్ ఆన్సర్. డిటీరియం దేని ఐసోటోప్? Pass. లెప్రసీ ఏ మైక్రో ఆర్గానిజం వల్ల వస్తుంది? Pass. యాసిడ్లో ఉంచిన బ్లూ లిట్మస్ పేపర్ ఏ రంగులోకి మారుతుంది? Red. కరెక్ట్ ఆన్సర్. నీడ ఆధారంగా పనిచేసే గడియారాన్ని ఏమంటారు? Shadow. రాంగ్ ఆన్సర్. శ్రీహరికోట ఏ జిల్లాలో ఉంది? Bengaluru. రాంగ్ ఆన్సర్. వంశీధర్, నీ ఫేవరెట్ టాపిక్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పారుపల్లి కశ్యప్ ఏ ఆటకు చెందిన ఆటగాడు? పాస్. ఐపీఎల్లో విజయ్ మాల్యా జట్టు పేరేంటి? పాస్. సాధారణంగా గోల్ఫ్ కోర్స్లో ఎన్ని హోల్స్ ఉంటాయి? పాస్. బేస్బాల్ ఫీల్డ్లో ఎన్ని బేసెస్ ఉంటాయి? పాస్. మహమ్మద్ అలీ ఏ క్రీడలో ఛాంపియన్? క్రికెట్. రాంగ్ ఆన్సర్. వింబిల్డన్లో ఆడే ఆట ఇది? పాస్. 2000లో సమ్మర్ ఒలింపిక్స్ ఏ నగరంలో జరిగాయి? పాస్. శ్రీజా, నీ ఫేవరెట్ టాపిక్. Mythology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గంగా, యమున, సరస్వతి నదులు కలిసే చోటుని ఏమంటారు? Pass. త్రిమూర్తుల్ని పసిపాపలుగా మార్చిన పతివ్రత పేరు? Pass. నలుడి భార్య పేరేంటి? Pass. కౌరవుల రాజధాని ఏది? Haryana. రాంగ్ ఆన్సర్. దశముఖుడు అంటే ఎవరు? Ravanudu. కరెక్ట్ ఆన్సర్. ఆషాఢం తర్వాత వచ్చే మాసం ఏది? Pass. ఓకే, ప్రసాద్, నీ టాపిక్. స్పోర్ట్స్ అండ్ గేమ్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మొట్టమొదటి T20 ప్రపంచ కప్ పోటీలో భారత్ సారథి ఎవరు? ధోని. కరెక్ట్ ఆన్సర్. బ్యాడ్మింటన్ కోచ్ SM ఆరిఫ్ది ఏ రాష్ట్రం? పాస్. అష్టాచెమ్మాలో కన్ను అంటే ఎంత? 8. రాంగ్ ఆన్సర్.
1987లో భారత్ ఏ దేశంతో కలిసి వరల్డ్ కప్ Pass. పోటీని క్రికెట్ పిచ్ను రూపొందించే వ్యక్తిని ఏమంటారు? Pass. మాజీ ఇంగ్లాండ్ కెప్టెన్ నాజర్ హుస్సేన్ జన్మస్థలం ఏది? Pass. సాయి శృతి, మీ ఫేవరెట్ టాపిక్? Science and technology. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ యొక్క శాస్త్రీయ అధ్యయనాన్ని ఏమంటారు? Pass. ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ నేవీ అంటే ఎవరు? Pass. పెర్ క్యాపిటా బర్త్ రేట్ ఆఫ్ పాపులేషన్ ఏమంటారు? Pass. నైట్రస్ ఆక్సైడ్ మనందరికీ ఏ పేరుతో బాగా తెలుసు? Laughing gas. కరెక్ట్ ఆన్సర్. గాలి ద్వారా జరిగే పాలినేషన్ ఏమంటారు? Pass. దేని వల్ల స్టాట్యూ ఆఫ్ లిబర్టీ గ్రీన్ కలర్ లో ఉంటుంది? Pass. లాస్ ఆఫ్ కాల్షియం ఫ్రమ్ బోన్స్ ని ఏమంటారు? Pass. ఓకే, ఒకసారి ఫైనల్ రౌండ్ ముగిసేసరికి స్కోర్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. వంశీధర్ ఫ్రమ్ అనంతపురం 25 పాయింట్స్, శ్రీజ ఫ్రమ్ హైదరాబాద్ 25 పాయింట్స్, ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ -5 పాయింట్స్, ధరణి ఫ్రమ్ హైదరాబాద్ -10 పాయింట్స్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ క్విజ్ ప్రోగ్రామ్ లో ఈ ఎపిసోడ్ విన్నర్ సాయి శృతి ఫ్రమ్ తెనాలి విత్ 60 పాయింట్స్. ఈ రోజు ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ అందరికీ ఈటీవీ తరపు నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్. ఈ రోజు ఎపిసోడ్ విన్నర్ సాయి శృతి ఫ్రమ్ తెనాలి విత్ 60 పాయింట్స్. కంగ్రాచులేషన్. ఈ రోజు విన్నర్ కి సర్టిఫికేట్ తో పాటు ఈటీవీ తరఫు నుంచి 5000 రూపీస్ క్యాష్ ప్రైజ్. ఎలా ఫీల్ అవుతున్నారు? Very happy. సో వాట్ మేడ్ ద డిఫరెన్స్? అడ్వర్టైజ్మెంట్ కదా. వెరీ వెల్ డన్. బాగా చేసేసి ఆఫ్టర్ 2 letters. Thank you. చిన్న షార్ట్ బ్రేక్ అనగానే అడ్వర్టైజ్మెంట్ గుర్తొచ్చింది కదా. మీరు ఎలా ఫీల్ అవుతున్నారండి? హ్యాపీగా ఉంది. మధ్యలో చాలాసార్లు ఎక్సైట్ అయ్యారు. అవునా? మీకు ఒక వర్డ్ తెలిసింది, ఏంటండి అది? మెయింటెనెన్స్. మెయింటెనెన్స్. మీరు అపార్ట్మెంట్లో ఉంటారు, ఎస్ సార్. మరి నువ్వు ఎప్పుడు మెయింటెనెన్స్ వినలేదా? Means when she pressed the button, then only I got idea about that. ఓకే, అదే మరి బజర్ ఎవరు ఫస్ట్ ప్రెస్ చేస్తే వాళ్ళకి అవకాశం వెళ్తుంది. వెరీ వెల్ డన్. సూపర్ సాటర్డే మెగా ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. గుడ్ లక్. సో అదండి ఈరోజు ఎపిసోడ్. రేపు మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు హ్యావ్ ఎ గుడ్ నైట్. టేక్ కేర్.